ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, టీనేజర్స్ కి బాగా పనికొచ్చే ఆసనాలు ఏంటో చూపిస్తారా? చక్రాసన్, సర్వాంగాసన్, పశ్చిమోత్తానాసన్, ధనురాసన్, ఈ 4 ఆసనాలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఓకే. అందుకని ఇట్లాంటివి చేస్తే పిల్లలు ఎదగటానికి, గ్రోత్ హార్మోన్స్ బాగా రిలీజ్ అవ్వటానికి, అట్లాగే బాడీలో ఓవరీస్ కానీ యూట్రస్ ఇవన్నీ హెల్దీగా ఉండటానికి బాగా ఉపయోగపడతాయి. మగ పిల్లలకు కూడా ఇట్లాంటివన్నీ బాగా హెల్ప్ చేస్తాయి. ఈ 4 ఆసనాలు వీళ్ళు చేయగలిగితే చాలా మంచిది. చూడండి, అవి టీనేజర్స్కి ప్రతిరోజు మానకుండా అభ్యాసం చేయవలసిన అతి ముఖ్యమైన ఆసనాలను ఇప్పుడు చూపించబోతున్నాం ఆర్డర్గా. ముందుగా ఉష్ట్రాసనం. ఇది ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకునే వారికి నడుము నొప్పి, మెడ నొప్పి రాకుండా ఉండటానికి, ఉన్నవి కూడా తగ్గటానికి ఈ ఉష్ట్రాసనం ఉపయోగపడుతుంది అనమాట. ఇట్లా నడువుని, మెడని వెనక్కి విరిచి అట్లా ఉండాలి. ఇట్లా ఒక 6 నిమిషం నుంచి నిమిషం సేపు ఉష్ట్రాసనం చేస్తే మంచిది. ఆ తర్వాత వెళ్ళకిలా పడుకుని 2 కాళ్ళని అట్లా లాక్కుని దగ్గరికి చక్రాసనం చేస్తాం. ఇది కూడా పిల్లలు ఎదగటానికి, వెన్నుపాము దృఢంగా తయారవటానికి, నడువు నొప్పులు రాకుండా ఉండటానికి, డిస్క్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి చాలా మంచిది చక్రాసనం. నెక్స్ట్ బోర్లా పడుకుని భుజంగాసనం చేస్తాం. అసలు థైరాయిడ్ గ్రంథి బాగా పనిచేయటానికి పిల్లలకి, అట్లాగే మెడ నొప్పులు, నడువు నొప్పులు కంప్యూటర్ దగ్గర వర్క్ చేస్తున్నందుకు రాకుండా ఉండటానికి ఈ భుజంగాసనం బాగా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత లోవర్ బ్యాక్ పెయిన్, డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ, ముడ్డిపోసల దగ్గర సయాటిక్ పెయిన్ కానీ రాకుండా ఉండటానికి ధనురాసనం. శరీరాన్ని బాణంలాగా ఇల్లు విరిచినట్టుగా విరుస్తాం అప్పుడు. ఇది ధనురాసనం. ఇది కూడా చాలా చక్కటి ఫలితాన్ని యూత్కి ఇస్తుంది. పిల్లలకి గ్రోత్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడానికి కూడా ఇది బాగా మంచిది. ఆ తర్వాత 2 కాళ్ళను చాపేసి మోకాళ్ళు ముద్దు పెట్టుకునే పశ్చిమోత్తానాసనం చేస్తాం. నడుము ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది. బొజ్జ రాకుండా ఉండటానికి, ప్యాంక్రియాస్ బాగా పనిచేయటానికి ఈ పశ్చిమోత్తానాసనం బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఎట్లా అభ్యాసం చేస్తే మంచిది. ఆ తర్వాత వెళ్ళకిలా పడుకుని హలాసనం చేస్తాం. తల వెనక భాగానికి కాళ్ళు వచ్చేస్తాయి, చేతులు కాళ్ళు అట్లా ఆనిపోతాయి. హలాసన్, సర్వాంగాసన్. ఇది పిల్లలకి బాగా ఎదుగుదలకు ఉపయోగపడే బెస్ట్ ఆసనం అనమాట. జుట్టు బాగా ఎదగటానికి కూడా పిల్లలకు బాగా ఉపయోగపడుతుంది. మెమరీ బూస్టింగ్ కూడా సర్వాంగాసనం చాలా మంచిది. కాబట్టి పిల్లలు అన్నిటికంటే అతి ముఖ్యంగా సర్వాంగాసనం రోజు చేస్తే మంచిది. అలాగే వెళ్ళకిలా పడుకుని థైరాయిడ్ గ్లాండ్ బాగా స్టిమ్యులేట్ చేసే మత్స్యాసనం చేయబోతున్నాం. మెడనే నడుమునట్ల వెనక విరవాలి ఈ మత్స్యాసనం. తర్వాత చివరగా 2 ప్రాణాయామాలు. కపాలభాతి ప్రాణాయామం. డొక్క లోపలికి పీల్చుకుంటూ గాలిని చీదేస్తూ ఉంటాం. గాలిని వదిలేయాలి. అట్లా బొడ్డు భాగం దగ్గర డొక్కను లోపలికి లాగుతూ గాలిని వదిలేస్తూ ఉండాలి. నిరంతరం కపాలభాతి ఒక 50 సార్లు 100 సార్లు అట్లా చేస్తే మంచిదన్నమాట. కాన్సన్ట్రేషన్ పెరిగి స్ట్రెస్ తగ్గటానికి. తర్వాత అనులోమ విలోమ ప్రాణాయామం. కుడి ముక్కు ద్వారా గాలిని పీల్చుకుని ఎడముక్క ద్వారా వదిలేస్తాం. మళ్ళీ ఎడముక్క ద్వారా గాలి పీల్చుకుని కుడి ముక్కు ద్వారా వదిలేస్తాం. ఇలా అనులోమ విలోమ ప్రాణాయామం. ఈ 2 ప్రాణాయామాలు ఇప్పుడు చూపించిన 7 ఆసనాలు కనుక బాగా చేయగలిగితే టీనేజర్స్కి ఈ ప్రాణాయామ ఆసనాలు బాగా ఉపయోగపడతాయి. అన్నీ చేసినా చేయకపోయినా వీటిని బాగా చేస్తే మంచిది. ఇలాంటి ఆసనాలు మీరు ప్రాక్టీస్ చేస్తే ఏజ్లో ఉన్న పిల్లలకి థైరాయిడ్ రాకుండా ఉంటుంది. జీన్స్ ప్రకారం ఎంత ఎత్తు ఎదగాలో పర్ఫెక్ట్గా అంతెత్తు మీకు వచ్చేటట్టు ఈ ఆసనాలు భలే సపోర్ట్ చేస్తాయి. మీరు కూర్చుని చదువుకునేటప్పుడు మెడ నొప్పులు, నడుము నొప్పులు రాకుండా కూడా ఇవి భలే కవర్ చేస్తాయి. కాబట్టి టీనేజర్స్ వీటిని అసలు మానకుండా ఈ 4 కొనసాగిస్తే మంచిది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.